బర్లీ పొగాకు పంట వేయొద్దని అవసరమైతే కొన్ని చోట్ల విత్తనాలు కూడా లాగేశారు, నారులు కూడా లాగేశారు కదా. ఆ ఇంపాక్ట్తో బర్లీ విపరీతమైనటువంటి మైనస్ అయింది. ఇప్పుడు ఎక్కువగా బర్లీ పొగాకు పండించేటువంటి ప్రాంతాల్లో గుంటూరు ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే ఈ లాస్ట్ ఇయర్ గుంటూరులో 3,369, బాపట్ల 22,770, పల్నాడులో 4,683, మొత్తం 30,822 హెక్టార్లలో విస్తీర్ణం సాగితే ఈ ఏడాది వచ్చేటప్పుడు కేవలం 4,391 హెక్టార్లలో మాత్రమే నడుస్తుంది. టోటల్గా రైతులు మానేశారు, విత్తనాలు ఇవ్వలేదు, నారు విక్రయం లేదు. దాంతోపాటుగా గ్రామ మండల జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి మరి పొగాకును ఆపిచ్చేశారు. వ్యవసాయ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారుల పర్యవేక్షణ పెంచడంతో ఆపేశారు. నష్టాలు భరించైనా సరే సాకు సిద్ధం అంటూ ముందుకొచ్చిన రైతులకు మాత్రం కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. లాస్ట్ ఇయర్ బర్లీ పొగాకు గురించి రైతులు ఆందోళన చేశారు కాబట్టి ఈ దఫా అసలు పొగాకే పంట వేయకుండా చేశారు. దాంతో ఈ స్థాయిలో పడిపోయింది పొగాకు పంట.